ఇప్పుడు ఉదాహరణకి నేను మీకు ఒక వాక్య సందేశం బోధించాలి. చాలాసార్లు మోకాళ్ళ మీద ఉన్నప్పుడు దేవుడు పాటలు ఇచ్చాడు, మోకాళ్ళ మీద ఉన్నప్పుడు ఉపదేశాలు కూడా ఇచ్చాడు. ఏం చెప్పాలో ఏం అర్థం కాదు, అంతా శూన్యంగా ఉంటుంది. వచ్చిన వాళ్ళేమో రకరకాల పరిస్థితుల్లో వస్తారు. ఏ గుండె చాటున ఏ వేదన ఉందో, ఎవరు ఏ ఆలోచనతో వచ్చారో నాకేం తెలుసు. అందరి హృదయ రహస్యాలు ఎరిగినోడు ఆయన. కాబట్టి నేను చేసేది ఏంటంటే వెళ్ళి మోకాళ్ళుని కాసేపు కనిపెడతా. అప్పుడు ఫటాఫట్ ఫటాఫట్ మారిపోతూ ఉంటుంది మైండ్లో ఆలోచనలన్నీ. అన్నీ బ్యాలెన్స్ చేయబడి ఏదో ఒకటి హైలైట్, ఇదిగో ఇది చెప్పు, ఇది తీసుకెళ్ళి మాట్లాడు, ఈ పాయింట్ తీసుకొని కూర్చొని నడిపింపు నేను చూసుకుంటా పో అని ఏదో ఒకటి పెట్టేస్తాడు హృదయంలో. అదే భక్తులు చూడండి, దైవజనులు. దేవుడు ఈరోజు మీతో మాట్లాడుటకై నా హృదయంలో పెట్టిన తలంపులను నేను పంచుకుంటానని దైవజనులు చెప్పటం చాలాసార్లు మీరు విన్నారు. నా హృదయంలో దేవుడు ఏ మాటలు ఉంచాడో ఆ మాటలు నేను మీతో మాట్లాడతానని దైవజనులు ప్రసంగాలకు ముందు చెప్పటం విన్నారు కదూ. ఉన్నారా? ఉన్నారా? ఉన్నారు, విన్నారు. అవి ఏదో ఆశువుగా పలికిన మాటలు కాదు, నిజంగానే పలికిన మాటలు. దేవుడు హృదయంలో మాటలు పెడతాడు. అట్లాగా ఇప్పుడు పరిచర్య, వాక్యోపదేశం నా పని. దానికి కావాల్సినటువంటి తలంపు నాకు తండ్రి ఇచ్చాడు. తర్వాత ఇంకొకటి ఏదన్నా చక్కబెట్టాలి, దానికి కావాల్సిన తలంపు కూడా నాకు ఇస్తాడు. అట్లాగా నీ ఫీల్డ్కు సంబంధించి నువ్వు ఎక్కడ ప్రెజర్ అవుతున్నావు, దానికి సంబంధించిన ఐడియాలజీ ఆ కనిపెట్టుటలో నీకు అనుగ్రహిస్తాడు ఆయన. సమస్యలు ఎలా డీల్ చేసుకోవాలో మెరుపులు మెరుస్తాయి అక్కడంతే. ఎక్కడెక్కడ ఎలాంటి నిర్ణయాలు చేయాలో, ఎక్కడెక్కడ ఎలా స్టెప్స్ వెయ్యాలో, వెనక్కి తీసుకోవాలో మొత్తం చెప్తాడు. మనకేమో అంత టైము ఉండదు, అంత దడ ఆయాసం. పోయిందే, మళ్ళీ పరిగెత్తిందే. పోగానే స్తోత్రం అని ఇక తీసుకొని రెడీగా ఉంటాం. ఆమేనంటాం, ఇక లేచి పరిగెత్తుతూనే ఉంటాం. అదే దేవదాసయ్య గారి దగ్గర మీరు అలా చేశారనుకో, కోప్పడతాడు ఆయన. ప్రార్థన చేసి నువ్వు లేచి వెళ్ళిపోతే కోప్పడతాడు. అబ్బాయి కనిపెట్టు అంటాడు. ప్రార్థన చేశానండి, చేశావుగా, నువ్వు చెప్పాలనుకునే చెప్పావు, మరి ఆయన చెప్పింది వినవా? ఆయన కూడా చెబుతాడా అండి? కూర్చోండి, చెబుతాడు. నీవు వాక్యము ధ్యానించినప్పుడు పరిశుద్ధాత్మ తన నోరు తెరుస్తాడు. నువ్వు ప్రార్థనలో కనిపెట్టినప్పుడు పరిశుద్ధాత్మ తన నోరు తెరుస్తాడు. గుర్తుపెట్టుకో, ఇవి రెండు ముఖ్యమైన మాధ్యమాలు. ఆయన నీతోనే ఉంటాడు. ప్రతి సందర్భానికి నీకు సమాధానం చెప్పడానికి, నీకు ఐడియాస్ ఇవ్వడానికి ఆయన ఎప్పుడు నీతో ఉంటాడు. ఇది అబద్ధం కాదు, వాక్య సత్యం. ఆయన ఎల్లప్పుడూ మీతో కూడా నివసించును. యోహాను సువార్త 14వ అధ్యాయము 16-17 వచనాలు చదువు కావాలంటే. బైబిల్ తీసి చదువునా? యోహాను సువార్త 14వ అధ్యాయము 15-16 వచనాలు అండర్లైన్ చేసుకున్నాను పెన్నుతో. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు, గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. పైన ఏమన్నాడు? ఆయన ఎల్లప్పుడూ మీతో కూడా నివసించుటకై. చూడు, నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. ఆత్మ అనగానే అనుభూతి, జలధరింపు, పులకరింపు కాదు కాదు కాదు. ఒక పర్సన్, బెస్ట్ ఫ్రెండ్, మంచి స్నేహితుడు, మంచి ఆత్మీయుడు, ఆత్మబంధువు, పరిశుద్ధాత్ముడు, దేవుని యొక్క ఆత్మ, యేసు యొక్క ఆత్మ. ఆయన మన దగ్గర ఉంటే యేసయ్య మనతో ఉన్నట్టే. ఆయన ఎల్లప్పుడూ మనతో ఉంటాను అని వాగ్దానం చేశాడు. ఇప్పుడు చెప్పండి, అలాంటి వ్యక్తి, ఆయనకి దుఃఖం ఉంది, ఆయనకి సంతోషం ఉంది, ఆయన కోప్పడతాడు, గద్దిస్తాడు, సరిచేస్తాడు, హెచ్చరిస్తాడు. ఎన్ని సంగతులు ఉన్నాయి పరిశుద్ధాత్మని గురించి. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఇవన్నిటితో పాటు ఆయనకు అందుబాటులోకి వెళ్ళి నువ్వు కనిపెట్టి ప్రార్థన చేస్తే కావలసిన శక్తి, లోకంలో బతకడానికి కావలసిన శక్తి,
శత్రువును జయించి నిలబడటానికి కావలసిన శక్తి, రేపు యేసయ్య రాకడలో ఆయన ముందు నిలబడటానికి కావలసిన శక్తి, లోక మాలిన్యాన్ని తప్పించుకొని బ్రతకడానికి కావలసిన శక్తి, దేవుని కొరకు ఆత్మలను సంపాదించడానికి కావలసిన శక్తి, శత్రువు యొక్క ఎత్తులను చిత్తు చేయడానికి కావలసిన శక్తి ఆయనే నీకు అనుగ్రహిస్తాడు. రెండు చేస్తాడు. ఆయనకు అందుబాటులో పోతే నీ మురికి గడిగి శుద్ధి చేస్తాడు, నీకు కావలసినటువంటి శక్తిని నింపుతాడు, ఆలోచనలు చెప్తాడు, ఐడియాస్ ఇస్తాడు, జ్ఞానం ఇస్తాడు. ఈరోజు అంతగా దేవుని ఆత్మకు వశమయ్యి, అంతగా దేవుని ఆత్మకు కనెక్ట్ అయ్యి, అంతగా దేవుని ఆత్మ అడుగులను కనిపెట్టి నడిచేటువంటి భక్తులు తక్కువ. ఏమనుకోవద్దు, అంత దడ ఆయాసం సరికి ఎక్కువ, అంత హడావిడి 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 హడావిడి. లేదు లేదు లేదు, భక్తులు మారారు కానీ దేవుడు మారడు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, దేవుడితో నడిచేటప్పుడు, దేవునితో వ్యవహరించేటప్పుడు నిరుపు, నిదానం, కాస్త ఓర్పు, సహనం, సంయమనం కావాలి. ఇంకొకటి కూడా చెప్తా, గుర్తు రాసుకో. నువ్వు వెళ్ళి మోకరించగానే వెంటనే నీకు అందుబాటులోకి రాడు. దడోళ్ళారా వినండి, నేను కూడా ఒక్కోసారి అట్టండి దడవారం చేస్తుంటా. నేనేం పెద్ద మనిషిని కాదు, నేను దడోడినే. పోయింది ఆలస్యం, పరిగెత్తుకొని వచ్చేది కూడా ఆలస్యం అన్నట్టు ఉంటుంది వ్యవహారం. అందుకే నాకు కూడా గడ్డి పెట్టాడు, రే కూర్చోరా కాసేపు అని. కూర్చోరా, పరిగెత్తుతా ఎవరురా నువ్వు అని కూర్చోబెట్టి ఆయన చెప్పినవి చెప్తున్నాను. రాజుల గ్రంథము 19వ అధ్యాయం తీయండి, మీకు చూపిస్తావు ఒక విచిత్రమైన సన్నివేశం. రాజుల గ్రంథము 19వ అధ్యాయము. ఎన్ని రాజులు అని అడగలేదు, అంటే నేను తీసుకున్న దాకా మీరు ఆగాలని ఎన్ని రాజులో చెప్పలేదు. మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయము తీశారా? చూడండి, 10వ వచనం నుంచి లేకపోతే 11వ వచనం నుంచి చదువునానా. అందుకు ఆయన, నీవు పోయి పర్వతం మీద యెహోవా సముఖమందు నిలిచి ఉండమని సెలవిచ్చాను. దేవుడే చెప్పాడు ఏలియాకి, నీవు పోయి పర్వతము మీద యెహోవా సముఖమందు నిలిచి ఉండమని సెలవిచ్చాను. బాగుంది. అంతటా యెహోవా ఆ వైపున సంచరింపగా బలమైన పెనుగాలి లేచెను. పాయింట్ నెంబర్ 1 అండర్లైన్ చేయండి అక్కడ, బలమైన పెనుగాలి లేచెను. యెహోవా భయమునకు పర్వతములు బద్దలాయెను, శిలలు చిన్నాభిన్నములాయెను, గాని యెహోవా ఆ గాలి దెబ్బయందు ప్రత్యక్షము కాలేదు. అద్దుగో, నువ్వు వెళ్ళి దేవుని సముఖంలో నిలిచుండన్నాడు. అప్పుడు వెళ్ళి దేవుని సముఖంలో నిలిచున్నాడు ఏలియా. నిలిచినప్పుడు టపీమని ప్రత్యక్షం కావాలి దేవుడు, కాలా. యెహోవా ఆ వైపు సంచరించగా బలమైన గాలి వీచిందట. ఈ బలమైన గాలి అనేది మనకి ఎక్కడో ఒక చోట రాయబడి ఉంది. ఎక్కడా? పెంతెకోస్తు పండుగ నాడు బలమైన గాలి వంటి శబ్దము. యెహోవా ఆ ప్రాంతంలో సంచరించినప్పుడు, ఆ వైపున సంచరించినప్పుడు బలమైన గాలి వీచి ఆ గాలి దెబ్బకు శిలలు చిన్నాభిన్నములైనవి అంట. అంటే ఆ సన్నివేశం ఒక్కసారి ఊహించుకోండి, ఎంత భయానకంగా ఉండుంటుందో, ఎంత గందరగోళంగా ఉండుంటుందో. అయితే అంత హడావుల్లో ఆ గాలి దెబ్బ యందు ఆయన ప్రత్యక్షము కాలేదు అన్నాడు. అది కూడా అండర్లైన్ చేయాలి, ప్రత్యక్షము కాలేదు. మొదటి దెబ్బ అయిపోయింది. 2 గాలి పోయిన తరువాత భూకంపము కలిగిన. ఓయమ్మో, ఇంకొకటి ఇది మళ్ళీ. గాని ఆయన లైన్లోకి వచ్చాడంటే ఇంకంత ప్రకృతి ప్రకంపనలే అన్నమాట. మొదటిది గాలి దెబ్బ. ఆ గాలి దెబ్బకి ఏమైంది పరిస్థితి అంటే, ఆ యెహోవా భయమునకు పర్వతములు బ్రద్దలాయను, శిలలు చిన్నాభిన్నములాయను, కానీ యెహోవా ఆ గాలి దెబ్బ యందు ప్రత్యక్షము కాలేదు. గాలి పోయిన తరువాత భూకంపము కలిగను, కానీ ఆ భూకంపమునందు యెహోవా ప్రత్యక్షము కాలేదు. 2వ దెబ్బ వచ్చింది, మళ్ళా దాని పేరు భూకంపం. ఆ దెబ్బ యందు కూడా కనపడలా. తర్వాత చదువు. ఆ భూకంపమైన తరువాత మెరుపు పుట్టెను గాని. 3వది ఇది, మళ్ళీ ఇది మెరుపు. ఆ భూకంపమైన తరువాత మెరుపు పుట్టెను గాని ఆ మెరుపునందు యెహోవా ప్రత్యక్షము కాలేదు. 3 రకాల అనుభవాలు వచ్చినాయి, కానీ 3 రకాల అనుభవాలు ఆయన బట్టే వచ్చినాయి, కానీ ఆయన ప్రత్యక్షం కాల. భక్తులు ఆయన సముఖంలోకి వెళ్ళి మోకాళ్ళు ఊనినప్పుడు వెంటనే దేవుడు ప్రత్యక్షం కావాలని అనుకుంటారు, కాడు. నా సన్నిధి పట్ల నిజంగా వీనికి ఎంత ఆసక్తి ఉంది, నా సన్నిధి కొరకు, నా సహవాసం కొరకు వీనికి ఎంత తపన ఉంది, ఈమెకి ఎంత ఇష్టం ఉంది అనే దాన్ని ఆయన నిదానించి కనిపెడతాడు. ఆయన సన్నిధి కొరకు నిజంగా ఆసక్తి లేని వాళ్ళు పోవటం, మోకాళ్ళు ఉండటం,
హడావుడి చేసుకోవటం, వెళ్ళిపోవటం. అలా కాకుండా నిజముగా దేవుని సన్నిధి కొరకు అపేక్ష కలిగిన వాళ్ళు దేవుని సన్నిధి ప్రత్యక్షత అనుభవించక మునుపు లేచి వెళ్ళరు. అందుకే మోకాళ్ళ మీదకి వచ్చిన వాళ్ళను వెంటనే దేవుడు దర్శించడండి, టైం తీసుకుంటాడు. ఇది అందరూ గుర్తుపెట్టుకోవాలి. దేవుడు టైం తీసుకుంటాడు, ఎందుకంటే నీ ఆసక్తి నిజమా కాదా. అందుకే దైనందిన జీవితంలో డైలీ నీవు చేసే ప్రార్థనలు కాకుండా కాస్త అప్పుడప్పుడు కాస్త ఉపవాసం ప్రతిష్ఠించుకొని, లేకపోతే తినైనా కాస్త అల్పాహారంగా కొంచెంగానైనా, గ్యాస్ రాకుండా కాస్త తినైనా సరే దేవుని ముందు ఒక 2-3 రోజులు కనిపెట్టుకొని, దేవా కేవలం నీ సన్నిధి కొరకు, నీ సహవాసం కొరకు, నీతో స్నేహం కొరకు నీ కోసమే వచ్చానయ్యా. నీకు నువ్వు నన్ను దర్శించిన దాకా, నీ ప్రత్యక్షత నాకు ఇచ్చిన దాకా నేను బాను ప్రభువా. కొన్ని రోజులు నన్ను పరీక్షించొద్దు తండ్రి అయ్యా. ఈ 2-3 రోజులు అయిపోయిందంటే మళ్ళీ నేను పొలమని పొట్ట చేత పట్టుకొని పోవాలి. బాధ్యతలు ఉన్నాయి, నెరవేర్చాల్సిన కార్యాలు ఉన్నాయి. నువ్వు బంధాలు తగిలిచ్చావుగా, బంధకాలు. మళ్ళీ నేను వారాలు ఏడే కూర్చున్నాను అనుకో, వాళ్ళ ఫుడ్ అంటారు. ఇంట్లో వాళ్ళకి ఎండిపోద్ది నాయన పొట్ట. గనుక నాకున్న బాధ్యతలు నువ్వు ఇచ్చినవే గనుక వాటిని నెరవేర్చాలి. గనుక అంతకంటే ముఖ్యం నువ్వు గనుక నీ పాదాల దగ్గరికి వచ్చాను నాన్న, రాయ్యా నా దగ్గరికి, కూర్చోయ్యా నా దగ్గర, మాట్లాడయ్యా నాతో అని అడుగు. నువ్వు ఎంత సంతోషపడతాడో, వచ్చి కూర్చుంటాడు, ఆయన ప్రత్యక్షత నీకు ఇస్తాడు. ఇక పని కట్టుకొని ఇక రెండో పని లేకుండా అన్ని పనులు బంద్ చేసి కేవలం నాతో కూర్చోడానికే వచ్చింది నా బిడ్డ, కేవలం నాతో కూర్చోడానికే వచ్చాడు నా కుమారుడు అని ఖచ్చితంగా నీకు తాను ప్రత్యక్షపరుచుకుంటాడు. ఆయన ప్రత్యక్షతను గురించి ఇక్కడ మాట్లాడాడు. మొదట గాలి దెబ్బ వచ్చింది, హడావుడి కనబడలా. 2 భూకంపం దెబ్బ కనబడలా. 3 మెరుపు దెబ్బ కనబడలా. ఆ తర్వాత చదువు. మెరుపు ఆగిపోగా మిక్కిలి నిమ్మలముగా మాట్లాడు ఒక స్వరము వినపడింది. అద్దుగో ఆ 3 సన్నివేశాలను ఒక్కసారి మీరు ఊహించుకోండి. 3 భయానకమైన సన్నివేశాలే. సింపుల్గా నా భాషతో చెప్పాలంటే గందరగోళం, గలిబిలి. భూకంపం కలిగితే ప్రశాంతంగా ఉంటుందా? మెరుపు ఫెళ అని సౌండ్ వచ్చి మెరుపు మెరుస్తుంటే హాయిగా ఉంటుందా? శిలలు చిన్నాభిన్నములైపోయి ప్రచండమైన గాలి వీచి కొడితే బండలు కూడా బ్రద్దలైపోయేంత కార్యం. అంటే ఎంత సౌండ్, బాంబు పేలిన సౌండ్. బాంబు పేలితే కదా బండలు బ్రద్దలయ్యేది. భలే ఊతొచ్చింది. బండ బద్దలవ్వాలంటే బాంబేగా. ఇక్కడ శిలలు చిన్నాభిన్నములని బండలు బద్దలైనవి అన్నాడంటే ఏం సౌండ్ వచ్చింది? ఠుమ్ అనే సౌండ్ వచ్చింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎగిరిపడ్డారా? ఏం లేదా కదా? దేవునికి స్తోత్రం. చూడండి, ఇదే కాదు, ఆయన మోషే దగ్గర కొండ మీద ప్రత్యక్షమైనప్పుడు కూడా కారు మేఘాలు గమ్మేసి పిడుగులు పడ్డ సౌండ్లు, మెరుపులు మెరిసిన సౌండ్లు, బోర ధ్వనులు. వీళ్ళకి ఏది కొండకు ఆమడ దూరంలో ఉన్నోళ్ళు కూడా దడలు గమ్మి మోషేతో అన్నారు, ఆయన మాతో మాట్లాడాల్సిన అవసరం లేదులే, మేము నమ్ముతున్నాం ఆయన్ని, రుజువులొద్దు పాడొద్దు, ఎందుకు మేము నమ్మకపోతేగా. ఆయన అలానే కంటిన్యూ చేశాడంటే మేము ఏం చేయాల్సిన అవసరంలా, ఆ సౌండ్కే చేస్తాం మేము. కాబట్టి మోషే, యెహోవా మాతో మాట్లాడిన మేము చనిపోవద్దుము, నీవు మాతో మాట్లాడు నాయన. ఆయన ఏం చెబుతాడో నువ్వు విను, మాకు చెప్పు. ఎందుకు? యెహోవా సన్నిధి భూమి దిగి వస్తున్నప్పుడు బోరధ్వనులు వచ్చినాయంట. అలాంటి శబ్దం ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ గడగడలాడిపోయినాయి. ఆయన సన్నిధి భూమి దిగి వచ్చినప్పుడు భక్తులు అలాంటి అనుభవాలు చవి చూశారు. ఏలియాకు కూడా అదే కలిగింది. అయితే వీటన్నిటిలో ప్రత్యక్షంగా అలా ఇంత హడావుడి అయిపోయిన తర్వాత మన మనస్సు కూడా అంతే ఉంటుంది. దేవుని ముందుకు వెళ్ళినప్పుడు ఈ గందరగోళాలు, గలిబిళ్ళు అన్ని దాటుకున్న తర్వాత మిక్కిలి నిమ్మళముగా మాట్లాడు స్వరం మనకు వినబడిద్ది. అది మన అంతరంగ చెవికి స్పష్టంగా అర్థమైద్ది. ఆయన స్వరంలో గలిబిలు ఉండదు. మిక్కిలి నిమ్మళముగా మాట్లాడు అని స్వరము అంటే ఆయన ఏం కంగారుగా మాట్లాడడానికి ఎవ్వడికి భయపడడు. ఆయన సమస్తము ఆయనకు భయపడాల్సిందే.
అందుకే అంత నిమ్మళంగా మాట్లాడతాడు ఆయన. ఆయన స్వరంలోనే ఆయన ధైర్యం, ఆయన గాంభీర్యం అర్థమైపోయింది. ఇప్పుడు చెప్పండి, ఎప్పుడన్నా చేయొచ్చు అట్లాగా? ఏమండి, హడావుడిగా పోయి దేవుని సన్నిధిలో ఎప్పుడు అలా చేయొద్దు. అలా చేస్తే ఆత్మ నడిపింపు కోల్పోతాం.